పూర్వికి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. 405, 406, 407 ఈ 3 వీడియోలు కొన్ని టెక్నికల్ ఫెయిల్యూర్స్ వల్ల సరిగ్గా రికార్డ్ కాలేదు. రికార్డింగ్ చేసి ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నా. థాంక్ యూ. మనం రీఇన్కార్నేషన్ గురించి తెలుసుకుంటున్నాం. రీఇన్కార్నేషను, ఇన్కార్నేషను అనేది ఒక ఈవెంట్ అన్నమాట. బర్త్ ఈవెంట్‌లో జరిగే ప్రాసెస్‌ని ఇన్కార్నేషన్ అంటారు. అలాగే డెత్ టైమ్‌లో జరిగే ప్రాసెస్‌ని డిస్కారినేషన్ అంటారు. ఇది సైక్లిక్‌గా ఇన్కారినేషన్ అండ్ డిస్కారినేషన్ జరుగుతుంటుంది కాబట్టి రీఇన్కారినేషన్ అనే పదం వాడుతుంటారు. సో, దాన్నే మన సామాన్యమైన తెలుగు భాషలో అయితే పునర్జన్మ అని వింటూ ఉంటాం. పునర్జన్మ అనంగానే ఒక సర్ఫేస్ లెవెల్ ఐడియాలుంటాయి మనకి. సర్ఫేస్ లెవెల్ ఐడియా ఎలా ఉంటుందంటే సినిమాల పరంగా ఏ ఎగ్జాక్ట్‌గా అలాంటి మనిషే అలాంటి వాడే పుడతాడు అన్నట్టు. ఇదంత సింపుల్ సర్ఫేస్ లెవెల్ అర్థం లేదక్కడ. అంటే వాడే పుట్టాడని జనాలకి అర్థం అవ్వటం కోసమని సినిమాలో అలా చూపిచ్చారు గానీ, యాక్చువల్‌గా అలా ఉండదు. ఇంతవరకు చూసిన ఇన్‌కార్నేషన్ పునర్జన్మ క్లెయిమ్‌లుంటే, వాళ్ళ ఫిజికల్ ఫీచర్స్‌కి అంతకుముందు వాళ్ళేదైతే క్లెయిమ్ చేస్తున్నారో, వాళ్ళ చిన్న ఫిజికల్ ఫీచర్స్‌కి అసలు ఎక్కడ టాలీ అవుతున్నట్టు ఎక్కడ కనపడల. సో, దేర్‌ఫోర్ ఫస్ట్ అది క్లారిఫికేషన్ అయిపోయింది గదా! అయితే మరి ఏంటి పునర్జన్మ పొందుతున్నది ఆత్మ? ఈ జనరల్‌గా ఆత్మ మళ్ళా పుడుతుంది, ఆత్మ మళ్ళా పుడుతుంది అని అంటుంటారు కదా! బట్ అంత సింపుల్‌గా సర్ఫేస్ లెవెల్‌లో అర్థం చేసుకునేది విషయం కూడా కాదది. ఎందుకంటే దాంట్లో చాలా డెప్త్ ఉంది. ఆ డెప్త్ మనకి రాను రాను అర్థమవుతుంది. సో, ప్రస్తుతానికి మనం ఓవరాల్ ఇన్‌కార్డినేషన్, డిస్‌కార్డినేషన్ సైకిల్ ఎలా ఉంటుంది చూద్దాం. సో, ఇక్కడ సెల్ఫ్ అంటే ఏంటి? డివైన్ ఫ్రాగ్మెంట్. డివైన్ ఫ్రాగ్మెంట్ అంటే క్రియేషన్‌లో ఏదైతే డిసింటిగ్రేషన్ ప్రాసెస్‌లో డివైన్ హోల్‌నెస్ నుండి, సెల్ఫ్ నుండి, అల్టిమేట్ ట్రూత్ నుండి చిన్న ఫ్రాగ్మెంట్స్ ఫార్మ్ అయ్యాయో అవి డివైన్ ఫ్రాగ్మెంట్స్. సైజ్‌లో తేడా తప్ప వాటి లక్షణాలన్నీ సేము. అల్టిమేట్ ట్రూత్ లాంటివే. ఆ డివైన్ ఫ్రాగ్మెంటు విల్లింగ్‌గా ఎగ్జిస్టెన్స్‌లోకి ప్రవేశిస్తుంది. ఎగ్జిస్టెన్స్‌లోకి ఎందుకు ప్రవేశిస్తుంది? అది ఎవరి శాపవశత్తు కాదు. అది పనిష్మెంటు కాదు. అక్కడ సేమ్‌నెస్‌కి గురి అవుతుంది. ఎందుకనంటే క్రియేషన్ యొక్క ప్రాపర్టీస్ ఏమని తెలుసుకున్నాం మనం? అన్‌ప్రెడిక్టబిలిటీ ఉండదక్కడ. ఎవ్రీథింగ్ ఈస్ ప్రెడిక్టబుల్. అన్‌సర్టెనిటీ ఉండదు. ఎవ్రీథింగ్ ఈస్ సర్టెయిన్ అండ్ ఆర్డైన్డ్. ఇనీక్వాలిటీ ఉండదు. మొత్తం సేమ్. సో, దేర్‌ఫోరు ఈ బావుంది కదా! ఇలాంటి స్థితి నుండి రావటం ఎందుకని మీకు అనిపించొచ్చు. కానీ ఎప్పుడైతే అన్‌ప్రెడిక్టబిలిటీ, అన్‌సర్టెనిటీ అండ్ ఇనీక్వాలిటీ లేదో, ఆ క్షణం వెంటనే సేమ్‌నెస్‌కి గురవుతాం. ఈ సేమ్‌నెస్‌ని గురి అవ్వటాన్ని మనం బోర్ అని ఫీల్ అవుతుంటాం. సో, దేర్‌ఫోర్ ఆ సేమ్‌నెస్‌కి అది గురవ్వటం వల్ల అది గ్రహించిన డివైన్ హోల్‌నెస్సు లేదా ఇది సిట్యుయేషన్ వస్తుందని ముందే గ్రహించిన డివైన్ హోల్‌నెస్సు దానికి కావాల్సిన అరేంజ్‌మెంట్స్ చేస్తుంది. ఆ అరేంజ్‌మెంటే ఎగ్జిస్టెన్స్. అందుకని ఎగ్జిస్టెన్స్‌లోకి డివైన్ ఫ్రాగ్మెంట్ ప్రవేశించి అది ప్లే చేస్తుందన్నమాట. అందుకని ఇదొక గేమ్ అని జెప్తారు. లీలా, గేమ్ అని చెప్తారు. సో, ఏమిటిక్కడ టార్గెట్ ఏమిటి అంటే ఎక్స్‌పీరియన్సింగ్ ద ఎగ్జిస్టెన్స్. డివైన్ ఫ్రాగ్మెంట్ ఎందుకొస్తుంది? టు ఎక్స్‌పీరియన్స్ ద ఎగ్జిస్టెన్స్. ఎందుకు ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి? టు అవాయిడ్ ద సేమ్‌నెస్. అయితే ఎగ్జిస్టెన్స్ అనేది మళ్ళా 3 జోన్‌లనుకున్నాం. సువహ, భువహ, భూ. ఈ 3 ఇక్కడ ఆపరేట్ చేసే లాస్ వేరు. అవి ఏర్పడే ఎలిమెంట్స్ వేరు. బట్ ఇవన్నీ అల్టిమేట్ ట్రూత్ యొక్క మానిఫెస్టేషన్సే. సో, ఇవి ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి అక్కడ ఆయా జోన్‌లో కారణ శరీరము,
సూక్ష్మ శరీరము, స్థూల శరీరం ప్రదానం చేయబడతాయి. సో, ఈ 3 ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నమాట. ఇన్‌స్ట్రుమెంట్స్ టు ఎక్స్‌పీరియన్స్. అలాగే థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా ప్రదానం చేయబడతాయి. బుద్ధి, మనస్, చిత్త. సో, వీటితో ఎక్స్‌పీరియన్స్ జరుగుతుందన్నమాట. సో, ఈ క్యాజువల్ బాడీ ఏదేందో అది డిజైనింగ్ చేసే టెంప్లేట్ ఏమిటి అంటే గ్రాస్ ఆర్ ఫైన్ ఆర్ సటిల్ ఎసెన్స్. గ్రాస్ ఆర్ ఫైన్ ఆర్ సటిల్ ఎసెన్స్. వీటి గురించి ఇంకా డెప్త్‌గా నెక్స్ట్ తర్వాత మనకు తెలుస్తుంది. అయితే ఆల్రెడీ ఈ ఏమిటి సటిల్ ఎసెన్స్, గ్రైన్ ఎసెన్స్, గ్రాస్ ఎసెన్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్. ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ గురించి ఆల్రెడీ మనకి ఇంతకుముందు వచ్చింది. ఒకసారి రివైజ్ చేస్తున్నాను. మనం ఏదైతే ఇంపల్సెస్ లోపలికి తీసుకుంటామో, ఇంపల్సెస్ ఎలా తీసుకుంటాం? నీ సెన్సెస్ ద్వారా తీసుకుంటాం, ఫుడ్ ద్వారా తీసుకుంటాం, శ్వాస ద్వారా తీసుకుంటాం. ఈ ఇంపల్సెస్ అన్ని థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ప్రాసెస్ అవుతాయి. ఈ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌లో ప్రాసెస్ అవుతున్నప్పుడు అవి ప్యూర్ ఎనర్జీ స్టేట్ కింద ముందు వస్తాయి. స్పార్క్ కింద. ఈ స్పార్క్‌ని మన డిజైర్ అంటారు. ఇది మోటివ్ గనక దీనికి తోడైతేనే అది థాట్ కింద మారుతుంది. కానీ థాట్ అనేదేంటంటే తగలబడుతున్న వస్తువనమాట. తగలబడుతున్నప్పుడు దానికి ఒక వస్తువు తగలడుతుంటే మోటివ్ అనేది తగలబడే వస్తువు. అది తగలబడుతుంటే ఏమొస్తాయి? రెండొస్తాయి. వెలుగు, వేడి. అదే థాట్, ఎమోషన్ అనమాట. ఓ రకంగా చెప్పాలంటే అది ప్రొడక్ట్ అనమాట. దాని రా మెటీరియల్ ఏమిటి? డిజైర్. ప్యూర్ ఎనర్జీ స్టేట్. ఈ ప్యూర్ ఎనర్జీ స్టేట్ గనక సీజబుల్ ఎనర్జీని అక్యుములేట్ చేసుకోవాలి. కంపల్సరీ కావాలది. ఆ అక్యుములేట్ చేసుకున్న ఎనర్జీ అవేర్‌నెస్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ అవేర్‌నెస్ ఎనర్జీయే ప్రాణతో కలిసి ఓజస్ ఏర్పడుతుంది. ఈ ఓజస్‌తో మళ్ళా అవేర్‌నెస్ ఎనర్జీ కలిసినప్పుడు ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఏర్పడుతుంది. ఇంతకుముందు తెలుసుకున్నాం ఇదంతా. సో, ఆ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ మాట గ్రాస్, ఫైన్, సబ్టిల్ ఎసెన్స్ అంటే. అదేంటంటే ఇట్ డిజైన్ అది ఎలాంటి కాజువల్ బాడీ కావాలి? దాని స్వరూప స్వభావాలు ఎలా ఉండాలనేది అది డిసైడ్ చేస్తుంది. సేమ్ అలాగే సువ నుండి భూకొచ్చేప్పటికి, భువహకొచ్చేప్పటికి ఆ సెల్ఫ్ డివైన్ ఫ్రాగ్మెంట్ అనేది 2 ప్రదానం చేయబడతాయి. క్యాజువల్ బాడీ అండ్ యాస్ట్రల్ బాడీ. అంటే సూక్ష్మ శరీరం ఉంటుంది. కారణ శరీరం ఉంటుంది దానికి. ఇక్కడ కారణ శరీరం దేని నుండి ఏర్పడుతుంది? వాసనాస్ అండ్ థాట్ ప్యాటర్న్స్. వాసనాస్ అంటే ఓ రకంగా చెప్పాలంటే సింపుల్‌గా అర్థం చేసుకోవడానికి లైక్స్ అండ్ డిస్‌లైక్స్ అని చెప్పొచ్చు. వాసనాస్ అంటే. సో, ఈ థాట్ అదెందుకు లైక్ చేసావు అనేది వాసన కారణం అన్నమాట. ఓ పర్టిక్యులర్‌గా ఎందుకు డిస్‌లైక్ చేస్తున్నావు అనేది వాసన కారణం అన్నమాట. మనం ఎక్స్‌పీరియన్స్ అనుకుంటాం. ఆ ఎక్స్‌పీరియన్స్‌లో పర్టిక్యులర్ థింగ్‌నే నువ్వు ఎలా సెలెక్ట్ చేసుకోగలుగుతున్నావు అనేది వాసన డిసైడ్ చేస్తుంది. సో, ఇంక్లినేషన్స్, టెండెన్సీస్ డిసైడ్ చేస్తాయన్నమాట. దేర్‌ఫోర్ ఈ థాట్ ప్యాటర్న్స్, వాసనస్ రా మెటీరియల్ కింద అవి టెంప్లేట్ ఫార్మ్ చేస్తాయి. వాటిని సాటిస్ఫై చేసేట్టు ఆ వాసనాస్ పరంగా, థాట్ ప్యాటర్న్స్ పరంగా సూక్ష్మ శరీరం ఏర్పడుతుంటుంది. సో, ఇప్పుడు బర్త్ ప్రాసెస్. సో, అందుకని బర్త్ ప్రాసెస్ అనేది ఒక చాయిస్ అన్నమాట. ఆల్రెడీ క్యాజువల్ బాడీ అండ్ యాస్ట్రల్ బాడీ డిజైనింగ్‌లో ఎలాంటి ఫాదర్, మదర్ కావాలి, ఎలాంటి ఎన్విరాన్మెంట్‌లో పుట్టాలి, ఏంటి అనేది డిజైన్ చేయబడిపోతుంది. నెక్స్ట్ అందుకని దీన్ని ఇన్‌కార్డినేషన్ ప్రాసెస్ అంటారు. ఇన్‌కార్డినేషన్ ప్రాసెస్‌లో ఇక్కడ బయోలాజికల్ ప్రాసెస్. తల్లి, తండ్రి వాళ్ళకి పిల్ల పుట్టడం లేదా పిల్లాడు పుట్టడం అనేది. సో, ఈ పెట్టిన ప్రతి ఇక్కడ ఫిజికల్ బాడీ ప్రదానం చేయబడుతుంది. అందుకని ఇప్పుడు సెల్ఫ్ అనేది క్యాజువల్ బాడీ, యాస్ట్రల్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ యొక్క కాంబినేషన్ అన్నమాట. 3 ఇంటిగ్రేట్ అయిన ప్రాసెస్ అన్నమాట ఇది. ఇప్పుడు దీంతో పాటు ఒక రిజల్టెంట్ ఇంటెన్సిటీ స్టార్టింగ్‌తో స్టార్ట్ అవుతుంది. రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఏంటంటే ప్యూర్ ఎనర్జీ స్టేట్‌లో డిజైర్ ఉంటుంది. థాట్ ఫార్మ్ కాకపోతే అని చెప్పాను గదా! అది స్టార్టింగ్ క్యాపిటల్ మాట. అంటే నువ్వు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు స్టార్టింగ్ కొంత అమౌంట్‌తో స్టార్ట్ చేస్తావు గదా! అలాగనమాట. సో, నీ త్రూ లైఫ్ ప్రాసెస్‌లో నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతున్నప్పుడు అక్కడ ఎనర్జీ దానికి యాడ్ అవ్వటం, రిమూవ్ అవ్వటం, యాడ్ అవ్వటం, రిమూవ్ అవ్వటం ఇలా వాళ్ళ డెత్ టైమ్‌కి ఓ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఉంటుంది. అది డిసైడ్ చేస్తుంది ఫర్దర్ ప్రాసెస్‌ని. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఫిజికల్ బాడీ యొక్క లైఫ్ డ్యూరేషన్ కంటే యాస్ట్రల్ బాడీ యొక్క లైఫ్ డ్యూరేషన్ 4 రెట్లు ఎక్కువ. యాస్ట్రల్ బాడీ యొక్క లైఫ్ డ్యూరేషన్ కంటే క్యాజువల్ బాడీ లైఫ్ డ్యూరేషన్ 4 రెట్లు ఎక్కువ. అంటే ఉదాహరణకి ఫిజికల్ బాడీ యొక్క లైఫ్ డ్యూరేషన్ 100 ఇయర్స్ అనుకుంటే యాస్ట్రల్ బాడీ యొక్క డ్యూరేషన్ ఎంతుంటది లైఫ్ పీరియడ్ 400 ఏళ్ళు ఉంటుంది. అదే క్యాజువల్ బాడీకి ఎంతుంటుంది? ఆ ప్యాటర్న్‌లో 1600 ఉంటుంది. సో, అందుకని ఇక్కడ యారోస్ చూపించామనమాట. ఏంటయ్యా అంటే
డెత్ అయిన తర్వాత ఏమవుతుంది? ఫిజికల్ బాడీ ఉండదు. ఉండదు. అది డిసింటిగ్రేట్ అయిపోతుంది. ఏ భూమిలో ఉండే ఎలిమెంట్స్ ఏర్పడిందో ఆ ఎలిమెంట్ అక్కడ డిసింటిగ్రేట్ అయిపోతుంది. బట్ కానీ యాస్ట్రల్ బాడీ రిమైన్ అవుతుంది. దాని లైఫ్ టైమ్ అయ్యేదాకా. సో, అది ఇండికేట్ చేయడానికి దాని లైఫ్ ఉంది అని చెప్పడానికి యారో చెప్తున్నాం అన్నమాట. అదే రీఇన్కార్నేట్ అవుతుందా? అదే మళ్ళా పుడుతుందా? లేదా? అనేది ప్రస్తుతానికి కన్‌ఫ్యూజను, డౌట్. డౌట్ అలా ఉంచండి. తర్వాత చూద్దాం దాని సంగతి. అలాగే క్యాజువల్ తర్వాత ఎప్పుడైతే సర్టెన్ డ్యూరేషన్ అయిందో, యాస్ట్రల్ బాడీ కూడా డిసాల్వ్ అయిపోతుంది. భూమాలో ఉండే ఎలిమెంట్స్ కింద. ఇప్పుడేం మిగిలిపోతుంది? సెల్ఫ్ అండ్ కారణ శరీరమే మిగులుతుంది. దానికి కూడా లైఫ్ పీరియడ్ అయ్యేదాకా ఉంటుందది. లైఫ్ పీరియడ్ అయిపోయిందో అది డిసాల్వ్ అయిపోతుంది. ఏదైతే సోహ ఎలిమెంట్స్ ఉన్నాయో దాంట్లోకి. అండ్ ఫైనల్లీ సెల్ఫ్ అనేది రిలీజ్ అయిపోతుంది. మహా క్రాష్ అయిపోయి అది మళ్ళా క్రియేషన్‌లోకి వెళ్ళిపోతుంది. సో, ఇది సైకిల్ అన్నమాట. అర్థం చేసుకోవాల్సింది. నార్మల్‌గా జరిగే సైకిల్ అన్నమాట. ఈ సైకిల్ అర్థమైతే పర్పస్ ఆఫ్ లైఫ్ కూడా అర్థమైపోతుంది.